దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనాన్ని ధ్యానాంశంగా చదువుకుందాం. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషములను పరిహరించి వారు చేసిన అతిక్రమ విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సమానుడైన దేవుడున్నాడా? నీతో సమానుడైన దేవుడున్నాడా? ప్రార్థన చేసుకుందాం. సర్వకార్య కృపగల దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. గడిచికాలమంతా నీ మహాకృపను కాచి భద్రపరిచి మరియు దినాన్నైనా నీ పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో మేమందరూ సంఘంగా చేరిన ప్రభా, ఇదిగో నీ పాదాల యొద్దకు నిలబడి ఉండగా నా ప్రభా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రభా, ఈ సమయం నుంచి ఈ స్థలం నుంచి ఇక్కడ చేరిన మేమందరూ నీ వాక్యం ఉండగానైనా నీ వాక్యం ద్వారా బలపరచండి, హెచ్చరించండి నా ప్రభా. నిలబడి నేను కొట్టివేయండి, మనం చేయండి. నువ్వు అయోగ్యుని, అల్పుని, అజ్ఞాని, యోగ్యధారత లేనివన్న ప్రభా, కేవలం నీకు ఒక బోరుగా పాత్రగా మాత్రమే ఉండగా నేను మరుగు చేసి నీ చెల్లని మనసు వరకు కాశ మాతో మాట్లాడి మీ నామం మహిమపరుచుకుని మహారాష్ట్ర త్వరలో రాణిన ప్రభు నేసింది చిన్న ప్రార్థన వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన సంగమా, మరి ఒక ఉదయకాల శ్రమైన ధ్యానాంశాలుగా మరి 3 భాగాలు చదువుకున్నాం. మొదటిగా మీకా రాసిన గ్రంథము, రెండవదిగా మార్కు సువార్త 10వ అధ్యాయము, అదేవిధంగా పత్రికా గ్రంథంగా మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. అయితే ఈ 3 భాగం యొక్క సారాంశము మరి ఇంత అయ్యారు ఆల్రెడీ స్తుతి ఆరాధనలు చెప్పారు. దేని గురించి మాట్లాడారు? కృప. దేని గురించి అండి? కృప. మరి యొక్క ఈ 3 భాగాల యొక్క సారాంశము ఈరోజు వాక్య ధ్యానాంశం ఏమిటంటే కృప ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. ఏంటంట? కృప ద్వారా దేవుని యొక్క రక్షణ ప్రణాళిక. దేవుడు తన ప్రజలను రక్షించుకోవడానికి చేసిన ప్రణాళిక అది దేని ద్వారా నెరవేర్చబడ్డదంటే దేవుని యొక్క కృప ద్వారా నెరవేర్చబడ్డది అనే వాక్య భాగాన్ని ఈరోజు ప్రభు మనతో మాట్లాడడానికైనా ఇష్టపడుతున్నాడు. చూడండి, మీకా రాసిన గ్రంథంలో ఆయన ఒక మాట అంటున్నాడు. ఆ 18వ వచనం చూస్తాడు. అంటున్నాడు, 18వ వచనం అంటాడు ఆయన, తన స్వాస్థ్యంలో శేషించిన వారి జాగ్రత్త, తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషాలు ఏం చేయాలనుకుంటాడైనా పరిహరించాలి, మరియు వారు చేసిన అతిక్రమ విషయమై వారిని క్షమించిన ఆ దేవుడు సమానుడైన దేవుడికి ఎవరైనా ఉన్నాడా? ఒక ప్రశ్న. ఆయన తన ప్రజల్ని వారి దోషాల నుంచి పరిహరించిన విధంగా, ఆయన తన ప్రజల్ని వారి అతిక్రమం నుంచి క్షమించిన విధంగా అటువంటి కార్యం చేసిన దేవుడు ఎవరైనా ఉన్నాడా? ఇది ఆయన వేస్తున్న ప్రశ్న. అంటే దేవుడు చేసిన ఘనమైన కార్యాల గురించి అక్కడ ప్రవక్త అయిన మీకా ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆయన దేవుడు వంటి వారు ఎవరు లేరు, ఆయన సమమైన వారు ఎవరు లేరట. ఎందుకయ్యా అంటే ఆయన అంటున్నాడు, అయ్యా ఆయన తన ప్రజల యొక్క దోషాలను ఏం చేస్తున్నాడైనా పరిహరించాడట. ఆయన తన ప్రజల యొక్క అతిక్రమాల నుంచి ఆయన ఏం చేయాడంటే వారిని విడిపిస్తూ వచ్చాడు, ఆయన వారిని క్షమిస్తున్నాడట. అటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా లేరు అని జవాబిస్తుంది దేవుని వాక్యం. మరి ఎందుకు ఆయన కార్యాన్ని చేశాడు? ఆయన తన ప్రజల్ని ఎట్లా క్షమించాడు? ఆయన తన ప్రజల్ని ఎలా పరిహరించాడు అంటే ఆయన వేసిన ప్రణాళికలో ఆయన తీసుకున్న, లేకపోతే ఆ ప్రణాళిక నెరవేర్చడానికి ప్రభు ఏర్పాటు చేసుకున్న మార్గం ఏదంటే దేవుని కృప. ఏంటంటే దేవుని కృప. మనం చాలా సందర్భంగా కృప అనే పదాన్ని ఎలా వాడతామంటే ఒక మాటగా, ఒక అక్షరంగా, ఒక అక్షరార్థంగా తీసుకుంటాం. కానీ కృప అనే మాట యొక్క విలువ, ఆ దేవుని యొక్క కృపలో దాగి ఉన్న మర్మం ఏమై ఉన్నదని ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ప్రవక్త అయిన మీకా అన్నాడు, ఈయన వంటి దేవుడు ఎవరు లేరు, ఆయన వంటి సమానుడు ఎవరు లేరు. ఎందుకనగా ఆయన తన ప్రజల్ని ఏం చేశాడంటే ఆయన విమోచించాడు, ఆయన తన ప్రజల్ని క్షమించాడు. ఆయన ఈ కార్యాన్ని ఆయన ఎలా చేయగలిగాడంటే ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా వారిని ఏం చేయడంటే ఆయన రక్షించుకున్నాడు. ఆయన చేసిన ప్రణాళిక ఏమిటంటే ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎక్కడ ప్రవేశించట చెప్పాలి?
ఎక్కడ ప్రవేశించిందట? లోకములోనికి ఏమైందట? ఎలాగూ ప్రవేశించెను. ఒక మనుష్యుడి ద్వారా ఏమొచ్చిందటండి? పాపము ప్రవేశించింది. ఒక మనుష్యుడి ద్వారా లోకంలోనికట పాపము ప్రవేశించింది. ఎందుకు? ఆ మనుషుడు ఎవరమ్మా? ఎవరండి ఆయన? ఆదాము. ఒక మనుష్యుడి ద్వారా ఈ లోకంలోనికి ఏం ప్రవేశించిందట? ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది. పాపం వల్ల ఏం ప్రవేశించింది? మరణం ప్రవేశించింది. ఇక్కడ మీకా గ్రంథంతో అన్నాడు ఆయన, ఇటువంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఎందుకంటే ఆయన తన ప్రజలను ఏం చేయాలనుకుంటాడు? ఆయన రక్షించాలని ఆశపడుతున్నాడు. అసలు ఎందుకు వాళ్ళని రక్షించాలంటే వారు ఏం చేస్తారంటే వాళ్ళు పాపము వలన, పాపం బట్టి మరణానికి వారు సంప్రాప్తులుగా మారారు. ఒక మనుష్యుడు. ఎవరో ఒక మనుష్యుడు? ఆదాము గారు. ఏం చేశారు ఆయన? ఈ పండు తిని దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఈ పండు తిని దిన నిశ్చయంగా నువ్వేమవుతావు? చనిపోతావు. నువ్వు చనిపోతావు అన్నప్పుడు మరి అవ్వమ్మ గారు వెళ్ళి ఏం చేశారు? ఆ పండుని ఏం చేశారండి? తిన్నదా లేదా? చెప్పండమ్మా. మరి తింటే ఏమవ్వాలి? చనిపోవాలా లేదా? చనిపోయిందా? చనిపోలే. ఎందుకు చనిపోలేదు అంటే దేవుడు అబద్ధికుడా? దేవుడు సత్యవంతుడు కాదా? దేవుడు మాట మీద నిలబడ్డా? దేవుడు తన అన్న పని చేయడా? చేస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన సత్యవంతుడు, నీతిమంతుడై ఉన్నాడు ఆయన. ఒక మనుష్యుడి ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం వల్ల ఏమొస్తుంది? అది తినమున ఏమవుతావు? ఆ పాపం ఎలాగొచ్చిందంటే ఆజ్ఞాతి క్రమం వల్ల వచ్చింది. ఆజ్ఞాతి క్రమం ఏమంటావని? ఆజ్ఞ అంటే ఆ పండు నువ్వు తినద్దు. తింటే ఏమవుతుంది? ఆజ్ఞాతి క్రమము పాపం. ఆ పాపం ఏమొస్తుంది? తింటే చనిపోతావు. అంటే ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం ప్రవేశించింది. ఆ పాపం యొక్క ఫలితంగా ఏమొస్తుంది? వాళ్ళకి మరణం వస్తుంది. అయితే ఇంత గొప్ప దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వారిని రక్షించాలని ఏం చేస్తాడట? ప్రణాళిక చేస్తున్నాడట. ఆ ఒక్క మనుష్యుడి ద్వారా వచ్చిన ఆ పాపం వల్ల వచ్చే మరణం నుంచి తన ప్రజల్ని రక్షించుకోవాలని ఏం చేయడైనా ప్రణాళికని చేస్తున్నాడు. ఎలా ప్రణాళిక చేస్తాడ చూడండి. అదే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం చదువుతుందా? 15వ చదువుకుంది ఇప్పుడు. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలగలేదట. ఒకరి అపరాధం వల్ల అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు. మరి ఎక్కువగా ఏంటట? ఒక్క వ్యక్తి వలన అనేకులు అపరాధులుగా మార్చబడి ఏమవుతున్నారు? ఇప్పుడు చనిపోతున్నారు. ఎవరా అనేకులు అంటే ఆదాము నుంచి వచ్చిన వారందరూ కూడా ఆ పాపం యొక్క మరణానికి ఏమైపోయినట్టు వాళ్ళు బాధ్యులుగా అయిపోయారు. అయితే ఆ నుంచి విడిపించడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ మాట దేవుని మరి ఎక్కువగా దేవుని కృప ఏంటట? మరి ఎక్కువగా దేవుని కృపయు యేసు క్రీస్తువులకు మనుష్యుని కృప చేతనే దానము అనేకులకు విస్తరించింది. అంటే ఒక్క మనుష్యుడు ద్వారా అందరికీ పాపం వలన మరణము వస్తే ఒక మనుష్యుడి చేత, ఆ మనుష్యుని యొక్క కృప చేత అనేకులకు ఏమి వచ్చిందంటే రక్షణని దేవుడు ఏర్పాటు చేశారు. దేవుని కృపయు అని రాస్తూ ఏమన్నాడట? ఆ కృప ఎవరట? చెప్పాలా? కృప ఎవరు అమ్మా? ఎవరా కృప? జనరల్గా కృప అని పేరు ఎవరు పెట్టుకుంటారంటే ఆడవాళ్ళ మగవాళ్ళ అమ్మా? ఎక్కువగా కృప అని పేరు ఎవరు ఉంటారంటే ఆడవాళ్ళకి ఉంటారు. నిజంగా బైబిల్లో ఆ కృప అనే పేరు పిలవబడిన వారు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి ఎక్కువగా దేవుడి కృపట యేసుక్రీస్తులకు మనుష్యుడు కృప చేతనే అందరికీ విమోచనట సంప్రాప్తి. అంటే ఇప్పుడు దేవుడు వీరందరినీ రక్షించుకోవాలి. ఆ ఒక్క మనుష్యుడి వల్ల వచ్చిన దాని నుంచి మరి యొక్క మనుష్యుడి ద్వారా ఆ మనుష్యుడి కృపను బట్టి ఏం చేయాలనుకుంటే విమోచన చెయ్యాలి అని ప్రారంభించాడట. సరే, జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఆయన రక్షణకి ప్రణాళిక వేసేసాడు. ఆ ప్రణాళిక కోసం ఆయన ఎవరు ఏర్పాటు చేసుకున్నట్టే ఒక మనిషిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మనుషునికి ఆయన పెట్టిన పేరేంటి అంటే కృప. ఆ కృప ద్వారానే మనం ఏమవుతున్నట? రక్షించబోతున్నాం. సరే, ఎలా రక్షించాలి? ఇక్కడ సందిగ్ధత.
అందుకు దేవుడు అంటున్నాడు చూడండి, కీర్తనలు రాసిన గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. కీర్తనలు రాసిన గ్రంథము 61వ అధ్యాయం 7వ వచనం. అమ్మ స్లోగా చదవం అమ్మా. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించినట్లు అతన్ని కాపాడుటకే. అమ్మ చూడండి, అతడు దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? నిరంతరం నివసించులాగున అతనిని కాపాడుటకే దేవుడు ఏం నియమించాడట? కృపా సత్యములను. ఎందుకే అతను ఎవరు? ఆదాము గారు పాపం చేశారు. ఏం చేయబడ్డారు వాళ్ళు? చెప్పనమ్మా. దేవుని సన్నిధిలో ఉన్నారా? దేవుని సన్నిధిలో నిలగలిగారా? లేదు. నిత్యము దేవుడితో భాగ్యాన్ని వారు కోల్పోయి బయటికి ఏం చేయాలి? వెళ్ళగొట్టి పడ్డారు. ఇప్పుడు దేవుడి ప్రణాళిక ఏంటంటే వారు క్షమించబడాలి, మరలా ఆయనతో సహవాసంలోనికి రావాలి. అంటే అక్కడ ఆదాము అంటే ఆదాము ఒక్కడే కాదు, ఆదాము నుంచి వచ్చిన మొత్తం మానవ జాతి అందరినీ ఉద్దేశించి ఏమంటే దేవుడు మాట్లాడుచున్నాడు. ఆ ఒక్కడు చేసిన పాపము, ఆ ఒక్కడి ద్వారా వచ్చిన మరణము దేవుడి సన్నిధిలో ఏం చేసిన వాడిని దూరపరిచి ఉన్నది. అయితే ఇప్పుడు దేవుడు ఆలోచన అంటే వారిని క్షమించబడాలి, వారు విమోచింపబడాలి, వారు సదాకాలము ఏమై ఉండాలంటే ఆయనతో నివాసము చెయ్యాలి. అలా చెయ్యాలంటే దేవుడు వారిని కాపాడటానికి ఎవరు నియమించాడట? ఎవరు నియమించాడు? ఆయన కృపా సత్యములు ఇద్దరు నియమించాడట. ఎవరు ఇద్దరు? కృపా సత్యములు. ఎందుకే కృప ఎవరు, సత్యం ఎవరు? అమ్మా బైబిల్ వాక్యంలో బాగానే వినేస్తాం, కానీ దాని యొక్క ఆత్మీయ సత్యాలు చాలా గొప్పగా ఉంటాయి. ఎందుకు కృప ఎవరు, సత్యం ఎవరు? కృపా సత్యాన్ని దేవుడు నియమించాడట. ఎందుకు కృపా సత్యాన్ని నియమించాడంటే చాలా జాగ్రత్తగా చెప్తాం. ఇది చాలాసార్లు చెప్పిన మాట, మళ్ళీ ఇదిగో ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏదైనా తోటలో దేవుడు ఆజ్ఞించాడు, వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? అన్నీ తినడా, ఒకటే మీరు తినకండి. తింటే పోతారు, నిశ్చయముగా జాగ్రత్త మాట, నిశ్చయముగా చనిపోతారు. అంటే ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు, ఎవడు ఆపలేడు మిమ్మల్ని. కానీ వీళ్ళు ఏం చేస్తుందంటే వీళ్ళ పండు ఏం చేస్తుంది? అవ్వం వెళ్ళి పండు తీసింది, నోట్లో పెట్టుకుంది, తింది, మళ్ళీ వచ్చి ఎవరికి ఇచ్చింది? ఆదాం ఇచ్చింది. ఆదాం కూడా తిన్నాడు. అక్కడ ఏం జరుగుతుంది అంటే దేవుని యొక్క సత్యము, దేవుడు వాక్యం ఏంటండి? సత్యవంతుడైన ఆయన ఒక మాట పలికాడంటే ఆ మాట ఖచ్చితంగా ఏమవుతుంది? నెరవేర్చబడు. కానీ వారు చనిపోయారంటే చనిపోలేదు. వారు పండు తింటున్నప్పుడు అంటే దేవుని యొక్క హృదయంలో జరిగిన రగడ, ఆయన హృదయంలో పట్ట ఆవేం ఏంటంటే నా స్వరూపంలో నా పోలిక నేను నిర్మించుకున్న వారు ఇప్పుడు ఏమవుతున్నారు? ఆజ్ఞని అతిక్రమించి దేనికి సమీపిస్తున్నారు? వాళ్ళు మరణానికి సమీపిస్తున్నారు. దేవుడు అనుకోవచ్చు, పోలే చస్తే జావని మళ్ళీ ఇంకో మట్టి తీసుకుంటే ఇంకో ఆదామును మనం నిర్మించుకోలేరా? చెప్పండి, నిర్మించలేడా దేవుడు? ఒక మట్టిని తీసి ఆదాముని చేసి ఆ ఆదాము ఎముకలో చపమని చేసిన దేవుడు వారు ఆ పండు తిని చనిపోయిన తర్వాత ఇంకో ఆదాము ఇంకో అమలు చేయలేరా? చేయగలడు ఆయన. ఆయన అలా చేయడానికి ఇష్టపడలేదట. వారినే బ్రతికించుకోవాలని ఆశపడి, అందుకే ఆయన ముంచన్నారు, వారిని రక్షించుకున్న దేవుడైన నీతో సమానుడైన వారు ఎవరు? బహుశా ఇంకెవరైనా దేవుడిగా పిలబడితే పోనీ ఇంకొని చేసుకుందాం అనుకునేమో. కానీ గొప్పతనం ఏంటో తెలుసా? ఆయనకి సాటి లేని జీవితం, ఆత్మీయత. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన ఎంత సాటి లేని దేవుడు అంటే ఎవరైతే చనిపోతున్నారో, ఎవరైతే శిక్షకు పాత్రులైనారో వారిని విడిపించాలని దేవుడు ఏం చేస్తుంటే ప్రణాళిక చేస్తున్నాడు. ప్రణాళిక చేస్తున్నప్పుడు ఆత్మస్వరూపుడైన దేవుడు ఎలా ఉన్నాడండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. వారు ముగ్గురా ఒకరా? చెప్పండి అమ్మా. అంటే మీ ఉద్దేశంలో ముగ్గురు మూడు చైర్లేసి కూర్చుంటారనా పైన? ఇది చాలా మంది క్రైస్తవులకి ఆత్మీయత తెలియదు. ముగ్గురు ఒకరుగా ఉన్నారంటున్నాడు ఆయన. ఆదికాండం 1వ అధ్యాయాన్ని, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచ్చినండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ చూస్తారు, ముగ్గురు కనబడతారు. ఆదిలో దేవుడు భూమి ఆకాశం సృజించాడు. ఎవరు సృజించారట? దేవుడు. కిందకు వస్తున్నాడు, దేవుడు ఆత్మ జలములపై. దేవుడు మళ్ళీ అక్కడ వచ్చింది దేవుని ఆత్మ. అలా యోహాను సువార్తలోకి వస్తే ఏముంటుంది తెలుసా? ఆదియందు వాక్యముడు, వాక్యం దేవుని యందు, ఆ వాక్యమే దేవుడైనాడు. మళ్ళీ ఈయన ఎవరు? ఆదియందు వాక్యం అంటే వాక్యం ఎవరు ఉందట? దేవుడైనాడు. వాక్యమే
మళ్ళీ ఆయన దేవుడు. వాక్యం దేవుడి దగ్గర ఉన్నాడు, మళ్ళీ అదే వాక్యం దేవుడు అయిన ఏంటి అంటే ఆయన ఒకడుగానే ఉన్నాడు, ఆయన ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు, ఆయన వాక్కుగా ఉన్నాడు, ఆయన సంపూర్ణమైన దేవుడిగా ఉన్నాడు. ఇందులో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒకటిగా ఉన్నారండి. ఆ ముగ్గురు ఒకటిగా ఉన్నప్పుడు జరుగుతున్న సందిగ్ధత ఏంటంటే అమ్మమ్మ గారు పండు తింటున్నారు, పని దేవుడు పోనీలే పోత ఇంకోటి చేసుకుందాం అనుకోలేదండి. ఎందుకంటే ఆయన నిజమైన సార్వభౌమత్వం గల దేవుడు, ఆయన ప్రేమ గల దేవుడు, కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. ఆయన ఆలోచిస్తున్నాడట, ఇప్పుడు నేను ఒక మాటను పలికాను. ఏం పలికాడైనా? నువ్వు తింటే చేస్తావు. అదేంటంటే ఆయన సత్యం, ఆయన వాక్యం ఏంటంటే చెప్పాలి, ఆయన వాక్యము సత్యం. ఆ వాక్యం నెరవేర్చబడాలి. కానీ ఆయనకు ఇంకో మనసు ఉంది, ఏంటది? కృపగలవాడు. ఎవరిటైనా కృపగలవాడు. ఆ కృప అంటుందట, అయ్యా నువ్వే తయారు చేసుకున్నావు, మన చేతితో మనమే చేసుకున్నావు, మన స్వరూపులు మనం చేసుకున్నావు, ఎంత ఇష్టంగా చేసుకున్నావు కదా, రక్షించుకుంటే బాగుంటారు కదా. సత్యం ఏమంటుంది? మాట ఇచ్చాం కాబట్టి వాళ్ళు చావాల్సిందే. కృప ఏమంటుంది? చంపుకుంటే ఏమొస్తుంది, వాళ్ళు బ్రతికించుకుంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమవుతుందండి? సంఘర్షణ. సత్యం ఏమంటుందో తెలుసా? మరణానికి పాత్రుడు ఉంటుంది. కృప ఏమంటుందో తెలుసా? మరణం నుంచి విమోచించి రక్షించాలని. అందుకే ఇప్పుడు ఆ పని ఎవరికి అప్పగించాడు? అతన్ని కాపాడుడికే దేవుడు ఎవరు నియమించాడట? చెప్పడమ్మా, ఎవరు నియమించాడు? కృపా సత్యాన్ని నియమించాడు. ఎలా నియమించాడు ఆయన? చెప్పాలి, ఎలా నియమించాడు? ఇప్పుడు ఆయన రక్షించుకోవాలని ఆయన కృప అంటుంది, ఆయన మనసు. ఇంకో పక్కన ఆయన మాట ఆవిడ వెల్లడి చేశాడు, ఏమని? ఆయన తింటే చేస్తారు కాబట్టి వాళ్ళు చావాలి, రెండోది వాళ్ళు బ్రతకాలి. ఇప్పుడు ఈ కృపకి సత్యానికి ఏమనంట? వాళ్ళిద్దరిని నియమించాడట. ఏమని? సదాకాలము వాడు నాతో నివసించినట్లుగా రక్షించే ప్రణాళిక ఎవరికి అప్పగించాడట? కృపకే సత్యానికి ఇచ్చాడట. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఏం చేశాడంటే ఆయన ఆ కృపని సత్యాన్ని ఏం చేయాలంటే ఒకటిగా చేసి ఆ రెండిటికి ఏం చేయాలంటే ఒక శరీరాన్ని ఇచ్చాడు ఆయన. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి. వాక్యం అంటే ఎవరండి? చెప్పాలి, జాగ్రత్తగా ఇక్కడ ముగ్గురు కనబడతారు. ఆది యందు దేవుడు, ఎవరైనా? తండ్రి అయిన యెహోవా. ఆది యందు వాక్యం ఉండెను, ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని ఆత్మ అల్లాడుచుండెను, ఎవరైనా? పరిశుద్ధ ఆత్మ దేవుడు. ఇప్పుడు వాక్యం అంటే ఎవరండి? అంటే దేవుడు వాక్కుగా ఉన్న ఆయన వాక్యం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు వాక్యం ఏమవుతుందంటే మాట్లాడుతుంది, అయ్యా సత్యాన్ని బట్టి మరణానికి పాత్రుడు, కృపను బట్టి రక్షించుకోవాలట. ఇప్పుడు ఆ కృపా సత్యాలు ఇద్దరిని పిలిచి బయటకి ఏం చేయడట? ఆ వాక్యమై ఉన్న దానికి ఏం చేయడట? అయినా చదవమా. ఆ వాక్యమే శరీరధారి అయి ఏ సంపూర్ణుడైనా? చెప్పండి, ఏ సంపూర్ణుడైనా? కృపా సత్య కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య. ఇప్పుడు యేసుక్రీస్తులో ఏం కలిసేట? కృపా సత్యాలు రెండు ఒకదానితో ఒకటి ఏమైపోయాట? కలుసుకున్నాయట. కలుసుకుని ఆ వాక్కి ఏం చేయడంటే ఆయన శరీరాన్ని దాల్చి దాంట్లో ఏం పెట్టాడట? కృపనే సత్యాన్ని పెట్టాడు. ఎందుకు? సత్యం ఏమంటుందంటే అది చావాలి, పాపముల నుంచి జీతం మరణము. కృప ఏమంటుందంటే వాళ్ళు బతకాలి. కాబట్టి ఆయన ఏమంటే వారిని బ్రతికించుకోవడానికి శాసనము ఎక్కడ రాయబడి ఉన్నదో ఆ శాసనం నెరవేర్చబట్టకు శాసనము చేసేవాడు మరణించుట అగత్యమని యేసుక్రీస్తు వారంటే దేవుడే శరీరధారిగా ఏమిటి లోకానికి వచ్చాడట. ఏం చేయడైనా? ఆయనే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆ కృపా సత్యాలకు ఏం చేయడట? ఒక శరీరాన్ని అమర్చాడు. ఆయనే వాక్కయున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు వారిని కాపాడడానికి ప్రణాళిక చేస్తున్న ఆ కృప ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. ఆయన ఎవరంటే దేవాది దేవుడిగా ఉన్నవాడండి, దేవాది దేవుడిగా ఉన్నవాడు. చూడండి, ఆ కృపని సత్యాన్ని ఆయన ఏం చేయడంటే ఆ సిలువలో వేలాడుతున్నప్పుడు ఆయన యొక్క ప్రణాళికను ఆయన ఏం చేయడంటే సంపూర్ణము చేసుకుంటూ వచ్చారు. అందుకే కీర్తన కూడా మంచి మాట అంటాడు. చూడండి, కీర్తన రాసిన గ్రంథము 84వ అధ్యాయం, 85వ అధ్యాయం
10వ వచనమా. కృపా సత్యములు కలుసుకొనినవి. ఏం చేసేట కృపా సత్యాలు కలుసుకున్నాయట. కృపా సత్యాలు ఏమయ్యేటంటే ఒకదాంతో కలుసుకున్నాయట. నీతి సమాధానం ఒకదానినొకటి ముద్దు. చాలమ్మా. కృపా సత్యములు ఏం చేసుకునేటంటే కలుసుకున్నాయట. నీతి సమాధానాలు ఏం చేసేట ఎక్కడ ఏం చెప్పండి సీను చెప్పండమ్మా. చెప్పలే. ఈస్టర్లు, గుడ్ ఫ్రైడేలు, 40 దినాలు సంవత్సరాలు మనం చేస్తున్నాం కదా. ఇంతకీ ఎక్కడ ముద్దెట్టుకున్నారు? నీతి సమాధానాలు ఏమయ్యాట ముద్దు పెట్టుకున్నాయట. కృపా సత్యాలు ఏమంటే కలిసిపోయాట. ఎక్కడ జరిగింది అంతా కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారు సిలువలో తన ప్రాణం పెట్టుడు ద్వారా సత్యం అంటుంది. పాపం వల్ల వచ్చి జీతము మరణము అంటే సత్యాన్ని ఏం చేయడాయన ఒకడి ద్వారా వచ్చిన మరణాన్ని ఒక్కడుగా ఉన్న క్రీస్తు ఏం చేయడంటే ఆ మరణం యొక్క శిక్షా విధిని తాను భరించి సత్యాన్ని నెరవేర్చాడు ఆయన. రెండవదిగా వారి స్థానంలో ఆయన ప్రాణం పెట్టి వారికి ఏమి ఇచ్చాడు ఆయన? మనందరికీ జీవాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనం బ్రతుకున్నాం కానీ ఎవరు చనిపోయారు అంటే అక్కడ కృపా సత్యాలు రెండు ఏమిటి ఒకదాంతో కలుసుకుని అంటే రెండు ఒకేసారి నెరవేర్చబడిన సంఘటన ఏంటంటే ఆయన కల్వరి సిలువలో. ఆ రెండు సంఘటనలు జరిగిన స్థలం ఏదంటే ఆయన కల్వరి సిలువలో జరిగిందట. ఆయన సత్యాన్ని నెరవేర్చాడు. ఒకడు చేసిన పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని ఆయన అనుభవించాడు. దేవుడి సిద్ధం ఏంటంటే తన ప్రజలు రక్షించుకొని తనతో పాటు ఉంచుకోవాలన్నాడు. కాబట్టి ఆయన మరణము ద్వారా ఆయన ప్రజలందరికీ ఆయన ఏమి ఇచ్చాడంటే విడుదలిచ్చి దేవుడితో ఉండే భాగ్యాన్ని ఇచ్చాడట. అక్కడ ఏం జరిగిందంటే నీతి సమాధానాలు బుద్ధి పెట్టుకుని. నీతి అంటే దేవుడి వాక్యమే నెరవేర్చితే నీతి, అంతే కదండి. అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా, అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడినట్టు అర్థం ఏంటి? అబ్రహాము దేవుడి మాట నమ్మాడు, అది ఆయనకి ఎలా ఉందట? నీతిగా ఉంది. అంటే దేవుని వాక్యము నెరవేర్చబడితే దేవుని నీతిని నెరవేర్చబట్ట. అందుకే అబ్రహామా నీ ఇంటిని నీ బంధువులందరినీ విడిచిపెట్టి వెళ్ళంటే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే కింద అంటాడు అబ్రహాము దేవుని నమ్మినది నీతిగా ఎంచబడితే దేవుని వాక్యము నెరవేర్చబడితే ఆయన నీతిని మనము జరిగించాడు. అంటే యేసు క్రీస్తు వారు ఆ సత్యమైన కార్యాన్ని జరిగించి ఏం చేయడైనా నీతిని నెరవేర్చాడు. రెండవది ఆ చనిపోవలసిన వారి స్థానంలో ఆయన ప్రాణం పెట్టి వారందరికీ ఏం పోసాడైనా? జీవాన్ని ఇచ్చి దేవుడితో ఏం చేయడైనా సమాధాన పరిచాడు. చూడండి రోమిలకు రాసిన పత్రిక అదే 5వ అధ్యాయంలో ఉంటాడు ఆయన. మనం శత్రువులమై ఉండగా 10వ వచనం 11వ తేదీన 11వ వచనం మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం దేవుని అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు ఏం చేసాము? ఇప్పుడు నీతి సమాధానాలు ఏం చేసుకుంటాయి? ఒకదాంతో ముద్దు పెట్టుకుంటున్నాయి. అంటే అర్థం ఏంటి తెలుసా? యేసు క్రీస్తు వారి యొక్క సిలువలో, ఆయన సిలువలో మన శిక్ష మన సమాధానం రెండు ఏమైపోయింటే ఏకమైపోయాయి. ఎందుకంటే ఆ కృపా సత్యములు ఏమైపోయింటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చేసాయి. ఆ రెండు కలిగి ఉన్న వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకని అన్నాడు దేవుని కృపయు అయిన యేసుక్రీస్తు ఒక మనుష్యుడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మరి సత్యం ఎవరు? సత్యం అంటే దేవుని వాక్యమును. అందుకని మాట ఏంటి? నీ వాక్యమే సత్యము. చూడండి మా యోహాను రాసిన సువార్త 17:16 వచ్చిన వాక్యము సత్యమని మాట అనబడింది ఒకటే రెఫరెన్స్. 17 సత్యమందు వాటిని పరీక్షించము, నీ వాక్యమే. ఎందుకు వాక్యం ఎవరైనా వాక్ ఆది వాక్యము దేవుడు ఎవరైనా యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు సత్యం ఎవరు? యేసుక్రీస్తు వారు. కృప ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆ రెండు కలిసిన ఆ రక్షణ ప్రణాళిక ఈరోజు మనల్ని ఏం చేసిందంటే దేవుడితో సమాధాన పరుస్తుంది. అందుకే మీకా గ్రంథకర్త అంటున్నాడు ఆయనకి సాటి అయిన దేవుడు. అంటే ఆయన సాటి అయిన దేవుడు ఎందుకున్నారు, ఎవరున్నారని ఎందుకు అడిగాడే అంటే ఆయన వారిని రక్షించడానికి ఆయనే వారి స్థానాన్ని తీసుకున్నాడండి. అది దేవుడికి ఉన్న గొప్పతనం అండి. అది మన దేవుడికి ఉన్న గొప్పతనం. ఆయన మనల్ని రక్షించుకోవడానికి ఆయనే మన స్థానాన్ని తీసుకున్నాడు. ఆయన మనం రక్షించుకోవడానికి ఆయనే మన పాప భారాన్ని మోసాడు. ఆయన మనం రక్షించుకోవడానికి ఆయనే ఆ భారం యొక్క పాపం యొక్క మరణాన్ని కూడా ఆయన శిక్షణగా
అనిపించింది. కాబట్టే మీకన్నాడు, ఆయనకు సమానుడైన దేవుడు ఎవరు లేరు. ఎలా రక్షించుకున్నాడంటే ఆ కృప ద్వారా దేవుడు ఏం చేయడం వల్లనే రక్షించుకున్నాడు. ఆ ప్రణాళికలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ కృపా సత్యానికి శరీరాన్ని ధరించి మానవుడిని ఈ లోకాన్ని పంపించి ఆ శిలువ ధర్మం వర్ణము ద్వారా కృపా సత్యాలు ఒకదానితో కలుసుకుంటే నీతి సమాధానాలు ముద్దు పెట్టుకుంటే దేవుడి ఆది కాండములో చెప్పిన మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా శిలువలో ఏమైపోయిందంటే సంపూర్ణం చేయబడ్డది. కృప 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 అని పెట్టుకొని ఆ మాటను ఒక పదంగా వాడేస్తున్నామేమో, ఆ మాటను ఏదో ఈజీగా వాడేస్తున్నామేమో, కానీ ఆ మాటలో ఉన్న అర్థం ఏంటి తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు శరీరధారిగా మార్చబడిన అనుభవం ఉందండి. అందులో సర్వోన్నతుడైన దేవుడు సర్వ సృష్టిని ఆది సంభూతుడిగా లయపరిచి నిర్మించిన వాడు పాప స్వరూపంలో తన్ను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం దాల్చుకుని ఈ లోకానికి వచ్చిన అనుభవం ఉంది ఆ జీవితంలో. ఆ కృప అది ఉంది. అది పేరు కాదని, అది ఒక అర్థము కాదని, అది ఒక వచనము కాదని, అది దేవుని యొక్క సర్వోన్నతమైన జీవితం. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సర్వోన్నతమైన జీవితం. ఆయన కృపగా చేయబడ్డానికి ఆయన ఏం చెప్పబడ్డది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. ఆయన దేవుని స్వరూపం కలిగిన వారండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న కృప 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 అని తెగ మాట్లాడుతున్నాం కదా. కృప గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ కృప అయిన దేవుడు ఎలాంటి వాడు మాట్లాడుతున్నాడు ఆయన. చదువుమా. ఆయన దేవుని స్వరూపం గలవాడయ్యండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యమని ఇచ్చుకోలేదట. ఇప్పుడు ఎక్కడున్నాడైనా ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తత్వమైన దేవుడు ఆది యందు ఆదాము అవ్వలు పాపం చేసేది ఎక్కడున్నారు వాళ్ళు? చెప్పండి, ఎక్కడున్నారమ్మా? ఎవరు మాట్లాడలేదండి. మన ఇంట్లో లేరు, పక్కింట్లో లేరు. ఎక్కడున్నారు వాళ్ళు? ఆదాము అవ్వలు పాపం చేస్తున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురా ఒకరా? ఎక్కడున్నారు వాళ్ళు? వారు ఒకడుగా సృష్టికర్తగా ఆ నిత్యత్వంలో ఉన్నారు వాళ్ళు. అయితే అందులోంచి ఎవరు వస్తున్నారు బయటికి? ఎవరు వస్తున్నారు? ఆ వాక్ అయిన క్రీస్తు శరీరధారుడిగా ఎవరి నుంచి దూరం అవుతాడైనా? ఎవరి నుంచి? తండ్రిని ఆత్మని విడిచిపెట్టి ఏం చేయాలి? శరీరాన్ని దాల్చుకొని వస్తున్నాడు. కృపలో ఏముందో తెలుసా? తండ్రిని విడిచిపెట్టే జీవితం ఉందండి అని అన్నాడు. తండ్రి దేవుని స్వరూపము కలిగి ఉండి దేవుని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎరిగి. చదువుమా. చూడండి, దేవుని సన్నిధి విడిచిపెట్టకూడదు. అది గొప్ప భాగ్యం. అది తలుచుకోలేదట. ఏం చేయడట? ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డాడట. ఇష్టపడి ఏం చేయడట? ఆయన మనుష్యుని పోలికగా పుట్టి ఏ స్వరూపమ్మా? మనుష్యుని పోలికగా పుట్టి ఇశ్రాయేలు రాజుగా పుట్టి, లేదా ప్రపంచంలో ధనవంతుడిగా పుట్టి, గొప్పవాడిగా పుట్టి. జాగ్రత్త. కృప 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 దేవుడి కృప దేవుడి కృప దేవుడి కృప అంటున్న ప్రతిసారి ఆ కృప గల దేవుడి యొక్క ఆత్మీయ లక్షణాలు తెలుసుకోవాలి మనం. ఆయన ఏమొచ్చి అన్ని విడిచిపెట్టేస్తాడు, మనం మాత్రం దేన్ని విడిచిపెట్టాం. మళ్ళీ కృప 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 అంటుంటాం. జాగ్రత్త. అది ఒక పదంగా వాడికండి. చాలా మంది వాడేస్తుంటారు ఇష్టానుసారంగా. కృప కృప అంటే అది మామూలు విషయం కాదు. అది శరీరధారిగా దేవుడితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్న ఆత్మీయ జీవితం అది. మరి మనమే విడిచిపెట్టుకున్నాం దేవుడి గురించి, మనమే చేయగలుగుతాం దేవుడి గురించి. మన స్థితిని వదులుకుంటున్నామా? మన పరిస్థితిని వదులుకుంటున్నామా? ఎలా ఆయన కృపను పొందుకోగలుగుతున్నాం? ఆయన అంటున్నాడు, అయ్యా తండ్రితో ఉండే భాగ్యం అని ఎంచుకోలేదట. ఆయన ఆ పరలోకం విడిపోస్తే ఆరాధన స్వచ్ఛత అన్న విడిచిపెట్టుకున్నాడు. ఆయన వాడు విడిచిపెట్టుకుని ఎలా వచ్చాడట? దాసుని స్వరూపాన్ని తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే రిక్తుడుగా తన్ను తాను చేసుకున్నాడటండి. రిక్తుడుగా తన్ను తాను చేసిన అవసరమా? ఆయనకి అవసరమా? చెప్పండి, అవసరమా? ఏముందబ్బా, పండు తింటారు చేస్తారు, కాబట్టి ఇంకోళ్ళు నిర్మించుకోవచ్చు. ఆయన పెద్ద కష్టమైన పని కాదు ఆయనకి. ఆయన ప్రేమ, ఆయన కృప,
ఆయన మనసు ఎంత గొప్పది అంటే, ఎందుకంటే ఆయన సాటి అయిన వాడు ఇంకెవడు లేడటండి. ఒకసారి తాను నిర్మించుకున్న వారిని నశించిపోడు బట్టి ఆయన సంతోషించే దేవుడు కాదు. అక్కడ వేసుకెళ్ళమంటారు, నశించువారు బట్టి సంతోషించువాడు ఆయన కాదండి. కాబట్టి ఆయనే వారి కోసం, మన కోసం వెళ్ళాడంటే శరీరధారిగా, కృపా సత్య సంపూర్ణుడిగా, దేవుని కృపగా ఏమైపోయినట్టు లోకానికి రావాల్సి వచ్చింది. ఆ కృపలో ఆయన త్యాగం ఉంది, ఆ కృపలో ఆయన తగ్గింపు ఉంది, ఆ కృపలో ఆయన దైవత్వాన్ని విడిచిపెట్టిన స్వభావం ఉంది, ఆ కృపలో ఆయన పడిన నిందలు ఉన్నాయి, ఆ కృపలో ఆయన పడ్డ శ్రమలు ఉన్నాయి, ఆ కృపలో ఆయన చేసిన మరణ త్యాగం ఉందండి. అది దేవుని కృప. అంటే ఎవరంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. అందుకే మీరు ఎప్పుడైనా ఆశీర్వాదించినప్పుడు విన్నారా? ఎప్పుడైనా విన్నారమ్మా? ఏం చెప్తారు ఆశీర్వాదం అమ్మా? బైబిల్ మీరు ఎక్కడైనా చూడండి, తండ్రి అనగానే వచ్చే మాట ఏంటి తెలుసా? తండ్రి ప్రేమ గుర్తుగా ఉంటాడు. తండ్రి ఏంటట? ప్రేమ గుర్తుకుంటాడు. క్రీస్తు అనగానే వస్తుంది తెలుసా? కృప. పరిశుద్ధాత్మ అంటే అమ్మా అంటే ఎవరు ఆశీర్వాదం ఇంట్లన్నమాట. పైగా చెప్తారు, కళ్ళు మూసుకుని అయిపోయింది చర్చ అయిపోయింది, అమ్మయ్య అమ్మ చర్చ అయిపోయింది, బెల్ల స్కూల్లో లాస్ట్ బెల్ల కొట్టే ఆశీర్వాదం. ఇప్పుడు ఆశీర్వాదం అమ్మయ్య సరే తీసుకొని చదువుకుంటున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం. తండ్రి ప్రేమ గల అంటాడు, దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేయడానికి తన కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు అంటే ఎవరట? దేవుని కృప అయిన వాడు అన్నాడట. ఈయన ఇంకా ప్రేమించాడు. ఏం చేయడంటే, మీకు తోడుగా మీతో ఉండడానికి సహవాసం ఎవరిచ్చాడు? ఆయన పరిశుద్ధాత్మ. వారు ముగ్గురికి 3 రకాల స్వభావాలు ఉన్నాయి. క్రీస్తులో కృప ఉంది, తండ్రిలో ఏముంది? ప్రేమ ఉంది. ఆ ప్రేమే ఈ కృపగా ఈ భూమిలోకి రావడానికి కారణమయ్యిందండి. ఈరోజు ఆ కృపలో నీవు నేను అనడానికి మళ్ళీ నడిపించడానికి ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసం చేయడానికి ఈరోజు దేవుడు మనకి ఇచ్చి వెళ్ళాడట. ఆయన ఇచ్చి వెళ్ళాడట. కాబట్టి ఆ కృప దేవుడు రక్షణ ప్రణాళికలో దేవుడు వారిన ఒక ఉత్తమైన మార్గం. ఎవరై ఉన్నారంటే ప్రభు అయినా యేసుక్రీస్తు వారు. చూద్దాం ఎందుకు ఆయన కృప ద్వారా ఏం చేశాడో చూద్దాం. ఇప్పుడు ఆయన ప్రణాళిక ఏంటంటే అందరినీ రక్షించుకోవాలి, మరలా నిర్మించుకోవాలనుకోలేదని, ఉన్న దాన్ని ఆయన రక్షించుకోవాలని ఏం చేయడట? కృపా సత్యాలు నియమించాడట. వాడికి శరీరాన్ని వేసాడట. ఆ శరీరం ఎవరికి ఇచ్చాడంటే వాక్కు ఉన్న క్రీస్తుకి ఇచ్చాడు. కాబట్టి ఆయన కుమారుడిగా పిలవబడినంత మాత్రం మరలా చెప్తున్నా, తండ్రి కుమారు అనగానే ఆయన డాడీ కొడుకు అనుకోకుండా మా దయచేసి. ఎందుకంటే ఆదాము దేవుడికి ఏమవుతాడంటే కుమారుడు అవుతాడు. ఆ కుమారుడు స్థానంలో ఈయన వచ్చాడు కాబట్టి ఆయన ఏమి పిలుస్తున్నాడంటే కుమారుడు పిలవబడ్డాడు. అది ఒక పెట్టిన టైటిల్ అంతే, అంతగా ఇంకేం లేదండి. అది ఒక టైటిల్ అంతే తప్ప ఆయన తండ్రి చిన్నోడు కాదు. అందుకే ఆ ఫిలిప్పులో దేవుడితో సమానుడు ఆయన. ఎవరంటే ఆయన తండ్రి కొడుకు సమానం అయిపోతారా? అవరు కదా, అవరు. ఆయన కుమారుడు అని పిలవబడింది ఎందుకంటే ఆదాము స్థానంలో వచ్చాడు కాబట్టి ఆయన పెట్టిన పేరు మాత్రమే అది. ఆయన దేవుడితో సమానుడుగా ఉన్నాడు, త్రిత్వంలో ఒకడుగా ఉన్నాడు, ఆదియందు వాక్కుగా ఉన్నవాడు. ఆ వాక్కుకే ఏం చేయడంటే శరీరాన్ని ఇచ్చి కుమారుడిగా పంపించి ఆయనకి కృపా సత్యములని పేరు పెట్టాడు. ఆ కృపా సత్యములు 2 శిలువలు ఆయన నెరవేర్చాడు. అలా నెరవేర్చు మనందరికి ఏమి ఇచ్చాడంటే ఆ కృపని ఆయన ఇచ్చాడట. ఇప్పుడు ఆ కృప ద్వారా ఆయన చేసిన పనులు ఏంటంటే 3 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 61వ సంకీర్తన 7వ వచనం. క్షమించము 31వ సంకీర్తన 16వ వచనం. కీర్తన 31:16. నీ సేవకుడి మీద నీ ముఖాన్ని ప్రకాశింపజేయము, కృప చేత ఏం చేయాలట? ఇంతకీ దేవుడు ఇన్ని ప్రణాళికలు వేసి ఆ సత్యము లేకపోతే కృపకి ఇద్దరికి శరీరాన్ని ఇచ్చి అన్ని చేయడానికి కారణం ఏంటి? మీకా గ్రంథంలో మొట్టమొదటి ఆయన రాసిన మాట ఏంటంటే తన ప్రజల యొక్క దోషాన్ని ఏం చేయాలట? పరిహరించాలి. వారి అతిక్రమం నుంచి ఏం చేయాలి? వారిని క్షమించాలి. ఆయన మొదటి ప్రణాళిక కృప ద్వారా దేవుడు చేసిన మొదటి కార్యం ఏంటంటే తన ప్రజల్ని ఏం చేయాలైనా రక్షించుకోవాలి. దేనికి రక్షించాలి చెప్పాలి. కృప ద్వారా ఏ రక్షణ వస్తుందో మనకి? అమ్మా కృప ద్వారా రక్షించమన్నాడు ఆయన. కృప మళ్ళీ ఏం చేస్తుందట? రక్షిస్తుంది. దేనికి రక్షిస్తుంది కృప? అమ్మా అప్పులో నుంచా? అమ్మా కృపణ అక్కడ కూడా వాడేస్తుంటే మనకు వాడేస్తున్న కృపనే. కృప అంటే అక్కడ
అక్కడక్కడికి వెళ్ళిపోతున్నాం. నిజంగా కృప ద్వారా రక్షణ అంటే మన భౌతిక సంబంధ రక్షణ గురించి మాట్లాడలేదు ఆయన. దేవా కృప ద్వారా నన్ను రక్షిస్తున్నాడు ఆయన. ఎలా రక్షిస్తున్నాడు? ఇందాక మనం చదువుకున్న పేతురు పత్రిక చూడండి. పేతురు పత్రిక 1వ అధ్యాయం మొదటి పేతురు 2వ అధ్యాయం 24 చదువుతలే అమ్మా. మనము పాప విషయంలో చనిపోయి నీతి విషయమే జీవించినట్లు మన పాపములు ఏం చేయలేక ఆయన మ్రాను మీద ఆయన పొందిన దెబ్బల చేత మనం ఏం పొందుకున్నాట? స్వస్థత పొందుకున్నాం. ఇప్పుడు ఆ కృప ద్వారా దేవుడు ఏం చేస్తున్నట? మన పాప దోషాలన్నీ కూడా ఆయన భుజం వేసుకొని అవన్నీ ఆయన మోసేసి వాటికి ఏం చేస్తుంటే మరణమనే ప్రాయశ్చిత్తం మళ్ళీ ఏం చేస్తుందంటే పాప మరణ బంధకాల నుంచి మళ్ళీ ఏం చేస్తుంటే ఆయన రక్షిస్తున్నాడు. దేనికి రక్షిస్తున్నాడు అని చెప్పండి, చెప్పాలి. యెహోవా నీ కృప చేత నన్ను రక్షించుము అంటే దేనికి రక్షించాడైనా చెప్పాలి. ఒక మనుష్యుడు దేవత వచ్చిన పాపం వల్ల సంప్రాప్తి ఆయన మరణము నుంచి ఏం చేస్తాడైనా మనల్ని రక్షించుకున్నాడు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 4 చదవమ్మా. ఆయనను దేవుడు ఎలాంటి వాడైనా కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత ఏమైపోయాట? మనం ఎలా ఉన్నామంటే ఇప్పుడు చూడండి, ఆ కృపే కానీ భూమి మీదకి రాకపోతే, యేసుక్రీస్తే శరీరధారిగా ఈ లోకానికి రాకపోతే, ఆయనే సిలువ అనే మ్రాను మీద మన పాపములు భరించబోతే మనం ఎలా ఉండేవాట? మన అపరాధముల చేత మనం ఏమై ఉండేవారమాట? చచ్చిన వారమే. చదవమా. చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా ఏం చేయడైనా బ్రతికించాడు. ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడి నుంచి రక్షించాడైనా చెప్పాలి. అపరాధముల చేత చచ్చి ఉన్న మనల్ని ఆ అపరాధముల నుంచి ఆ మరణం నుంచి ఏం చేయడానికి మనల్ని రక్షించి బ్రతికించుకున్నాడు. అంటే కృప మనల్ని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. చెప్పమ్మా. నెక్స్ట్ మాట చదువు. మనకి ఏముంటుంది? కృప చేత మీరేమై ఉన్నారండి? కృప చేత మీరేమై ఉన్నారట? ఇప్పుడు చెప్పండి, కృప ఏ రక్షిస్తుంది చెప్పాలి. కృప ద్వారా రక్షించబడుతున్నామంటే అర్థం ఏంటట అమ్మా? అపరాధముల చేత చచ్చిన మనల్ని ఏం చేస్తుందంటే కృప ఆ మరణ పాపం నుంచి విడుదల చేసి రక్షిస్తుందండి. అంతేగాని కృప ద్వారా రక్షించబడడం అంటే అది భౌతిక సంబంధమైన ఆజ్ఞ కాదు, అది ఆత్మ సంబంధమైన ఆజ్ఞగా ఉంది. దేవుడు ఎందుకు ఆయనకి శరీరాన్ని ఇచ్చాడైనా, ఎందుకు నీతి సమాధానాలు ఏకం చేశాడైనా, ఎందుకు వాళ్ళన్నిటికీ ఒక శరీరాన్ని మర్చి ఆయన క్రీస్తుగా ఈ లోకానికి పంపించాడంటే అపరాధముల చేత చచ్చిన మనల్ని ఏం చేయాలనుకున్నట్టయినా ఆయన మరణము ద్వారా మనల్ని రక్షించుకోవాలి. బ్రతికించి రక్షించుకోవడానికి ఆయన కృపని మనకే ఇచ్చాడు. ఇప్పుడు ఈ కృపని మనం ఎంత భద్రంగా వాడుకోవాలి చెప్పండి అమ్మా. అంటే ఈ కృప యొక్క ఎసెన్స్, దానికి విలువ ఎంత గొప్పదంటే మన యొక్క జీవితం. ఆ కృప యొక్క విలువ ఏంటంటే మన జీవితం, మన రక్షణ ఇందులో దాగి ఉందంటే ఆ కృపలోనే దాగి ఉంది. రెండో వాడిని జ్ఞాపకం చేసుకుందాం. కృప ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు ఎవరితో ఈ మాట గడిచిన జ్ఞాపకం చేసుకున్నాం. నా కృప నీకు చాలు. ఎవరైనా చెప్పనమ్మా. అపోస్తలుడైన పౌలు దేవుని ముమ్మారు ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన సమాధానం నా కృప నీకు చాలు. ఎందుకు కృప చాలంట? చూడమ్మా, చదువు ఏం చేస్తుంది కృప అమ్మా? బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని ఆయన నాతో చెప్పాను. అంటే నువ్వు ఎంత బలహీన స్థితిలో ఉన్నా, ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా, దేవుని కృప మనకు తోడై ఉంటే ఏమవుతుందంటే మనము శక్తిని పొందుకుంటాం.
అంటే కృప మనకి ఏం చేస్తుందంటే మన బలహీనతలో మనల్ని ఏం చేస్తుంది, మనకి సహాయపడుతుంది. దేవుని యొక్క కృప మనల్ని రక్షిస్తుంది. ఆ దేవుని యొక్క కృపట ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే మన బలహీనత ఏంటో మనకి సహాయపడుతుంది. చూడండి, ముందు ఎంత మాట్లాడాడు ఆయన, చదువు ముందుకెళ్ళు. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండినట్టు విశేషముగా నా బలహీనతల యందు బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. క్రీస్తు శక్తి అనగా దేవుని కృప నా మీద నిలిచి ఉన్నప్పుడట ఆ కృప నన్ను ఏం చేస్తుంది తెలుసా, ఆ బలహీనతల్లో, ఆ బలహీనమైన పరిస్థితుల్లో నన్ను ఏం చేస్తుందట, బలపరుస్తుంది. ఈరోజు మనం ఆత్మీయంగా బలపరచబడాలి అంటే మనకి సహాయంగా ఏం నిలబడుతుందంటే దేవుని యొక్క కృప. ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన మాట మనకు అనేకసార్లు ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తూ ఉందండి. ఈరోజు ఆ బలహీన స్థితిలో మనం కోరుకోవడం ఏంటంటే దేవుని యొక్క కృపని కోరుకోవాలి. ఆ కృప మనతో పాటు ఉండి మళ్ళీ ఏం చేస్తుందట, ఒకటి రక్షిస్తుంది, రెండు మనకి సహాయం చేసి మళ్ళీ ఏం చేస్తుందట, బలపరుస్తుంది. చూడండి, పౌలు గారికి ఉన్న పరిస్థితిని బట్టి ఆయన శరీరం ఎంతగా నలగొట్టబడ్డదో ముమ్మారు అడిగాడట. పాప ఆయన ఎన్నిసార్లట చెప్పాలి, ముమ్మారు అడిగాడట. ముమ్మారు అడిగినా కూడా జరగకపోతే ఎవరైనా బాధపడాలి. కానీ ఆయన ఎవరు తెలుసా, నా బలహీనతలు ఎందే దేవుడి కృపను బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈరోజు మన జీవితంలో కొన్ని విషయాల్లో మనం అనుకున్నది జరిగినా జరగకపోయినా మనం సంతోషించే వారిగా ఉండాలంటే మనకి సహాయంగా ఏముండాలంటే దేవుని కృప ఉండాలి. ఆ కృప గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలిగితేనండి ఏ బలహీనత మనకి దుఃఖాన్ని తీసుకురాదండి. కృప ఉంటే సహాయం అంటే అర్థం ఏంటంటే అసలు కృపలో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోగలిగితే నిజంగానే నేను బాగా పేదవాడిని అనుకున్నావు అనుకో, పరలోకాన్నే విడిచిపెట్టాడు ఆయన. ఆయనతో పోల్చుకుంటే నేను ఎంత అంటే ఏం చేస్తాను కదా, ధైర్యాన్ని ఇస్తుంది. ధైర్యం ఇస్తుంది చెప్పండి అమ్మా. మన చిన్న స్థాయి తగ్గిపోతే మనం తట్టుకోలేకపోతూ బలహీనపరచబడిపోతుంటే దేవుడు అన్నాడు, నీకోసం నా స్థాయినే నేను కిందకే వదిలేశానయ్యా. నువ్వు ఇంకా మేడలో మిద్దులో తిరుగుతున్నావేమో, నీ పశువుల పాగలో పుట్టాను. ఎవరు గొప్ప చెప్పండమ్మా. దేవుడితో పోల్చుకుంటే మనమే గొప్ప. బిల్డింగ్లో పడుతున్నాయి, ఇప్పుడు మనకి ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, లైటింగ్ ఉన్నాయి, మంచి మంచి హాస్పిటల్ ఉన్నాయి, డాక్టర్లు ఉన్నారు. పశువుల తొట్టులో పొరలు పెట్టారు ఆయన్ని. ఆయనతో మనతో పోల్చుకుంటే ఆయన ఇంకెంతగా ఉన్నాడో చూడండి. కృప అంటే పదం కాదు, కృప అంటే క్రీస్తు యొక్క సంపూర్ణమైన జీవితం. ఆ జీవితం మనం ముందుగా ఉంటేనండి ఏ బలహీనత మళ్ళీ పడుకు మనకి ఏమీ చేయలేదు. ఎందుకో తెలుసా, ఆ కృప మనకి ఏం చేస్తాడంటే, అయ్యా నీతో పోల్చుకుంటే నేను ఏ పార్టీ వాళ్ళయ్యా ఆయన మనకి ఏమిస్తాడంటే నూతనమైన శక్తిని, బలాన్ని ఇస్తాడట. చూడండి, ఆయన తిన్న దెబ్బలు మనం తినగలుగుతామా? ఆయన తిన్న అవమానాలు మనం తినగలుగుతామా? ఆయన తిన్న నిందలు మనం తినగలుగుతామా? ఆయన పొందిన అభాస్యాలు మనం పొందగలుగుతామా? పొందలేం. అందుకే ఆ కృపగల దేవుని కానీ మనం సంపూర్ణంగా గుర్తించగలిగితేనంటండి ఏ బలహీనత మనల్ని నిరుత్సాహపరచగాని ఆ బలహీనతలోని ఆ కృపగల దేవుడు మనకి ఏం చేస్తాడంటే శక్తిని ఇస్తాడట. ఎప్పుడైతే ఆయన యొక్క నిజమైన తత్వాన్ని మనము తెలుసుకుంటూ దానిలో పరంగా చూసినంతసేపు మనకి ఏం గుర్తురాదు. కానీ మన బలహీనతలో ఆ కృపైన దేవుడి యొక్క జీవిత జ్ఞాపకం చేసి నిజమే కదా, పరలోకాన్ని విడిచిపెట్టేశాడు, దాసుల స్వరూపం ధరించుకున్నాడ, రిక్తులుగా చేయబడ్డాడట. ఆఖరికి రోడ్డు మీద పోయిన వాళ్ళు కూడా దేవుడు దిగరా చూపించుకున్నాడట. మళ్ళీ ఎవడని ఏమయ్యా ఏం సాధించో నాలుగు బతి చేసేవాడు కానీ కింద మీద పడిపోతుంటాం. మరి ఆయన పడ్డాడలాగా. ఆయనతో పోల్చుకుంటే మనం ఎంత? అప్పుడు మనం ముందు రావాల్సింది ఏంటంటే నాకన్నా బలహీనమైన క్షణాలను ప్రభు గడిపాడు. ఆయన నిలబడ్డాడు. ఆయన నిలబడి నేను రక్షించుకున్నాడని ఆ కృపని జ్ఞాపకం చేసుకుంటే ఆ బలహీనత మనకి ఏమిస్తుందంటే బలాన్ని ఇస్తుందట, సహాయం చేస్తుంది. ప్రభుకి ముమ్మారు ప్రార్థన చేసిన ప్రభు దేవుడు పౌరుకి సహాయం చేయలే, కానీ పౌరు డేలా పల్లే. ఆఫ్టర్ ఆల్ చిన్న గాయం అంతేనయ్యా, నీతో పోల్చుకుంటే నీ గాయాలతో నువ్వు పొందిన వేదంతో ఇదే పాటిది. నా కోసం నువ్వు అన్ని మోసినప్పుడు నీ కోసం ఈ మాత్రం నేను మొయ్యలేను అనుకుని ఏం చేయడం, రెట్టింపు బలంతో సంతోషంతో పని చేయడం. ఎందుకంటే ఆయన కృప అంటే పదం చూడలేదు. కృప అంటే ఎవరు చూసాడైనా? శరీరధారిగా వచ్చిన దేవాది దేవుని కుమారు యొక్క జీవితాన్ని చూసాడు. నా ప్రియమైన దేవుడు,
ఒకటి, ఆ కృప మనల్ని రక్షిస్తుందండి, మరణ పాపము నుంచి ఆయన రక్షిస్తున్నాడు. రెండు, కృప మన బలహీనతలను సహాయం చేస్తుందట. మూడవదిగా కృప ఏం చేస్తుందంటే, మీకా రాసిన గ్రంథం చూడండి అమ్మా, అక్కడ ఏం రాస్తుందా చదువుకున్నాం కదా. మీకా రాసిన గ్రంథం చేయండి వాక్యం 17-18 వచ్చిన చదవడం ఒకసారి. తిప్పిసారు బైబిల్ పక్కే. 18 వచ్చిన. వారు చేసిన అధిక విషయం వారు క్షమించు దేవుడు నీతో సమానం ఉన్నాడు అని అంటాయనగా, ఆయన కనికరము చూపుటి అందు ఏం పడ్డవాడట, ఆయన సంతోషించుడు. అంటే మూడవదిగా కృప ద్వారా ఆయన ఏం చేస్తున్నట్టే, మనల్ని ఏం చేస్తాడైనా చెప్పనమ్మా, కనికరిస్తున్నాడట. చూడండి, కీర్తనకారుడు రాసిన మాట జ్ఞాపకం చేస్తూ 90వ కీర్తన 14 వచ్చాం. 90వ కీర్తన 14 వచ్చినాం అమ్మా, చదవండి ఎవరు. ఉదయమని ఈ కృపతో మమ్మల్ని ఏం చేయమన్నాడైనా, తృప్తిపరచము. అంటే కృప మనల్ని ఏం చేస్తుందట, తృప్తిపరుస్తుంది. అంటే మనల్ని కనికరం చూపించేదట. దేవుని కృప మన పట్ల ఏం చూపిస్తుంది అంటే, మన పట్ల కనికరాన్ని చూపించే దేవుడు, కనికరాన్ని చూపించే దేవుడు. ఎప్పుడో తెలుసా, ఆ కృపగల దేవుని మనం గుర్తించినప్పుడు ఆయన కనికరాన్ని ఏం చేస్తుంటే మనము పొందుకున్నాం. చూడండి, ఇందాక మనం చదువుకున్నాం కదా, మార్క్స్ వార్తల వద్ద ఆయన చేసిన కనికరం మన కార్యం అక్కడ ఉంటుంది. చూడండి, ఇందాక చదువుకున్నాం మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో, కృప అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ భక్తమైన భిక్షగాడికి ఏం చేస్తుంటే కనికరం చూపించి అతని జీవితాన్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన చదవడం వాక్యం ఒకసారి ఎక్కడ చదవకపోతేనమ్మా, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 46 చదవనమ్మా. వారు ఎరుకో పట్టణంలో వెలుచుండగా ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా, జాతర ఎరుకో నుండి ఆయన బయలుదేరి వస్తున్నాడైనా, ఆయనతో పాటు శిష్యుల మధ్య ఎవరున్నారట, బహు జన సమూహం మధ్య యేసుక్రీస్తు వారు వెళ్తున్నారు. వెళ్తుంటే ఏం జరుగుతుందమ్మా, భర్తమైన వాడు అమ్మా త్రోపకం కూర్చున్నాడు. ఆడ పుట్టుకు ఏమా, ఈయన నజరేయుడని యేసు అని వాడు విని నన్ను కరుణింపని కేకలు వేయి మొదలుపెట్టాను. ఊరకుండా మన అనేకులు వాడిని గద్దించిన కానీ వారు, దావీదు కుమారుడు నన్ను కరుణింపని మరి ఎక్కువగా జాతున్నాను. యేసుక్రీస్తు వారు ఎరుకోనికి వస్తున్నాం. నెంబర్ 1, మూడో మాట, మొదటగా కృప ఏం చేస్తుంది, అపరాధ మరణముల నుంచి వచ్చిన వారు మనల్ని రక్షిస్తుంది. రెండోది, కృప మన బలహీనతలో మనకి బలాన్ని ఇస్తుంది. మూడోది, కృప మనల్ని ఏం చేస్తుందట, కనికరించి మనకి తృప్తిపరుస్తుంది. కనికరం చూపిస్తుందట కృప. జాగ్రత్తగా ఎప్పుడు చూపిస్తుందో కూడా చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుంది సంఘటన, యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు జనసమూహం ఎక్కడికి వెళ్తున్నారట, ఎరుకో నుండి బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తుంటే అక్కడ ఏముందంటే, దారి పక్కన ఒక ఎవరున్నారండి, గుడ్డివాడైన బెచ్చగాడు కూర్చున్నాడు. ఆయన పేరేంటండి చెప్పాలి, ఆయన పేరేంటి, భర్తమే. ఆయన ఏం చేశాడట చెప్పండమ్మా, ఏం జరిగింది అక్కడ సంఘటన. ఇప్పుడు చదివి లేఖన భాగంలో ఏమైనా మీకు అర్థమైందా అమ్మా? ఆ చేతన భాగంలో ఏమైనా తేడా ఉందా? ఆ తేడా తెలుసుకుంటే కృపణ తేడా మనకు కూడా అర్థమైపోతుంది. ఆయన మార్గం గుండా వెళ్తున్నాడట. రోడ్డు పక్కన ఉన్నారండి, బెచ్చగాడు కూర్చున్నాడు. యేసు ప్రభు ప్రజలు జనసమూహం వెళ్తున్నారట. వెళ్తుంటే ఆయన ఏమని విన్నాడట, ఎవరు వెళ్తున్నారు విన్నాడు ఆయన, చదువు కూడా, నజరేయుడైన యేసు వెళ్తున్నాడని విని ఏమని విన్నాడట చెప్పండి అమ్మా. నజరేయుడైన యేసు, ఆ గుడ్డివాడు కదా చూడలేకపోతున్నాడు, ఆ రోడ్డు పక్కన కూర్చున్నాడు, జనసమూహం వెళ్తుంది. ఆ గుడ్డివాడికి ఏంటంటే వినబడుతుంది తప్ప ఎవరున్నారు కనబట్టలేదు ఆయనకి. ఆయన ఏమని విన్నాడట, ఎవరు వెళ్తున్నారా అంటే ఏమని చెప్పారు వాళ్ళు, నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అన్నారట. ఇప్పుడు ఆయన ఏమని పిలాలి, ఏమని పిలాలి, ఎవరు వెళ్తున్నారని చెప్పాడైనా, నజరేయుడైన యేసు వెళ్తున్నప్పుడు ఏం పిలాలి, ఓ నజరేయుడైన యేసు నన్ను రక్షించు అని కేకలు వేయాలి ఆయన. చెప్పండి అమ్మా, ఏమని విన్నాడు, ఎవరు వెళ్తున్నారని విన్నాడు, నజరేయుడైన యేసు వెళ్తున్నాడని విన్నాడు. మరి ఏమని పిలాలి, 2 సార్లు పిలిచాడు ఆయన. 2 సార్లు ఏమని పిలిచాడు ఆయన, దావీదు కుమారుడా యేసు నన్ను. ఈ రెండింటికి తేడా ఉందా చెప్పండి, ఈ రెండింటికి తేడా ఉందా?
లేదా? చెప్పండి. నజరేయుడైన యేసు పేరు దేని బట్టి వచ్చిందండి? నజరేతులో పుట్టి పెరిగినందుకు ఆయన ఏం పేరు వచ్చింది? మరి దావీదు కుమారుడైన యేసు ఈ పేరు ఎవరిట్టారు ఆయనకి? ఎవరిట్టారండి? మనిషి పెట్టారా? ఎవరిట్టారా పేరు? ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదురు చూస్తున్నవాడు ఎవరైతే దావీదు కుమారుడు కోసం ఎదురు చూస్తున్నాడు. అక్కడ నజరేతు వాడైన మనుషుని చూడలేదు ఆయన. ఎవరు చూశాడు? ఎవరు చూశాడండి? దేవుని చేత పంపబడిన మెస్సయ్యనే చూశాడు ఆయన. గుడ్డివాడే, కళ్ళు లేనివాడే, కానీ దేవుని సరిగా గుర్తించి ఎవరు పిలుస్తాడు తెలుసా? నజరేయుడైన యేసు అని పిల్ల. నజరేయుడైన యేసు శరీరధారి అయిన యేసు, దావీదు కుమారుడైన యేసు ప్రవచనం ద్వారా వారు ఎదురు చూస్తున్న మెస్సయ్య అయిన యేసుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన రక్షించేది ఎవరు రక్షించగలరంటే దేవుని కుమారుడే ఆయన్ని రక్షించగలరు. ఆయన ఏమని పిలుస్తున్నట? దావీదు కుమారుడా యేసు నన్ను రక్షింపు, దావీదు కుమారుడా యేసు నన్ను రక్షింపంటే వాళ్ళందరికీ కేకల బాబు అంటే అప్పుడు దేవుడు ఆగాడట. ఆయన నుంచి ఆగాడే కదా? చదువు వాక్యాన్ని. అప్పుడు యేసు వాటిని పిల్లవాడని చెప్పగా యేసు నేను నీకేమి చేయగోరుచున్నాను అడగగా ఆ గుడ్డివాడు బోధకుడా నాకు దృష్టి కలుగు చేయమని ఆయనతో, అందుకు యేసు నువ్వు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను ఏం చేయదట స్వస్థపరచు. చూడండి, ఇక్కడ ఆ గుడ్డివాడైన భర్తమై ఏమయ్యాడంటే దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. అనగా కృప ద్వారా ఆయన ఏమైపోయాడంటే కనికరించబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన కృప అయిన దేవుని చూశాడు తప్ప మనుషుల్ని ఆయన చూడలేదు. ఈరోజు కృప ద్వారా మన జీవితంలో కనికరించబడాలంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. నజరేయుడైన యేసుగా చూస్తున్నావా, దావీదు కుమారుడైన యేసుగా చూస్తున్నావా? అంటే కృపని పదంగా చూస్తున్నావా, కృపని దేవుని కుమారుడుగా చూస్తున్నావా? కృప అనేది ఏదో పదంగా చూసి దేవాన్ని కృప ద్వారా కాపాడయ్యా కుదరదు. ఆ కృప అయిన దేవుని మనం గుర్తించగలిగినప్పుడు ఆయన మన మీద ఏం కలుగుతుందంటే కనికరం కలుగుతుందండి. ఆయన ద్వారా కనికరింపబడాలంటే ఆయన ఎవరై ఉన్నారో ముందు మనం ఏం చేయాలంటే గుర్తించాలి. సంపూర్ణంగా గుర్తించాలి. సంపూర్ణంగా క్రీస్తు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలంటే, కృప ద్వారా కనికరించబడాలంటే, కృప ద్వారా విడిపింపబడాలంటే, కృప ద్వారా మన బతుకుల కార్యాలు జరగాలంటే ఆ కృప అయిన దేవుడి కూర్చున్న సంపూర్ణమైన జ్ఞానాన్ని మనము కలిగి ఉండాలి. ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో అయ్యా నా కోసం చనిపోయేవాని ఆయన సన్నిధిలో ఆయన చేసే కార్యాన్ని బట్టి మనం ఆయన జ్ఞాపకం చేసుకుని చెప్పండి. ఒకసారి ప్రశ్నించుకోండి. కృప అంటే పదవులు వాడకూడదు. కృప అంటే ఏంటి? ఆయన జీవితం. కృప అనేది ఆయన చేసిన త్యాగం, కృప అనేది ఆయన తగ్గింపు, కృప అనేది దేవుడి సన్నిధి ఆయన అనుభవం. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటాం? ఆమెకి బలం ఇచ్చినప్పుడు కూడా జస్ట్ ఒక 2 నిమిషాలు అంతే అనుకుంటున్నాం అంతే. దాన్ని పదంగా వాడేస్తున్నాం అంతే. అందుకే చాలా మంది జీవితాలు ఇంకా కనికరింపబట్టలేదు, కార్యాలు జరగలేదు. కారణం ఏంటంటే ఆయన నజరేయుడైన యేసుగా చూస్తున్నావా, ఆయన ఒక పదంగా చూస్తున్నావా, అదేదో చేసే కార్యంగా చూడొద్దు. ఆయన దేవుని కుమారుడుగా ఆయన జ్ఞాపకం చేసుకుని గుర్తించి ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనం ఆయన లోబడిన ప్రతిసారి ఆయన కృప మనకి ఏమవుతుందంటే తోడుగా నిలబడి మన కార్యాలు చేస్తాడు. ఆయన కృప వెంబడి కృపను నేను మీకు ఇస్తానన్నాడు. ఏమన్నా నల్లే ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఆయనలాగా మనము గుర్తించినప్పుడు ఆయన గుర్తించాలి, ఆయన కార్యాన్ని గుర్తించాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని ఏంటో తెలుసా? ఏం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? చెప్పడమ్మా. ఆయన వచ్చి నన్ను గూర్చి మీకు ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. అంటే కృపగల దేవుణ్ణి ఏం చేస్తుంటాడంటే పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాం మన ప్రభుని? ప్రభు జ్ఞాపకం చేసుకోవాలంటే స్వస్థత చేస్తాడు, అద్భుతాలు కాదండి. ఆ ప్రభువు మన కోసం ఏం కోల్పోయాడు, ఆ ప్రభువు మన కోసం ఎంతగా తగ్గించుకున్నాడు, ఆ ప్రభువు మన కోసం ఎన్నిటిని భరించాడు
చేస్తాడు? కృప జ్ఞాపం చేసుకున్నప్పుడే ఆయన కృప ద్వారా మనం ఏమవుతుందంటే కనికరించబడతాం. కానీ చాలామంది ఈరోజు ఆ కృపను ఏం చేస్తారంటే నిరర్థకము చేసేస్తున్నారు. కృప నిరర్థకం చేసేస్తున్నారట. ఆయన ఇచ్చిన రక్షణ జీవితాన్ని పాడు చేసేస్తున్నారట. ఆయన సహాయాన్ని పాడు చేసేస్తున్నాం. ఆయన కనికరాన్ని పొందుకోలేకపోతున్న కారణం ఏంటంటే ఆ కృప అయిన దేవుడి గురించిన అవగాహన లేకుండా పోతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు అంటున్న మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 29-30 వచనాలు అమ్మా. కృపకు మూలగా మన ఆత్మను ఏం చేస్తానట? తిరస్కరించువాడు ఎంత ఎక్కువైన దండక పాత్రగా ఎంచబడినో మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పువారు నిరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పడితే ఎంత? ఎవరంటే వీళ్ళు దేవుని కృపనే తిరస్కరిస్తున్నవారు, దేవుని కృపనే తిరస్కరిస్తున్నవారు, దేవుని కృపనే నిర్లక్ష్య పెడుతున్నవారు, దేవుని కృపనే అర్థం చేసుకోక దానిని సరిగా దాన్ని జ్ఞాపకము చేసుకోలేని వారు. చూడండి, ఆ కృపగల దేవుడు మన కోసం శరీరాన్ని దాల్చుకున్నాడండి. ఆ కృపగల దేవుడు మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టాడండి. ఆ కృపగల దేవుడు మన కోసం వ్యక్తులుగా చేసుకున్నాడండి. ఆ కృపగల దేవుడు మన స్థానంలో వేలాడాడండి. ఆ కృపగల దేవుడు మన కొరకు అవమానాలు సహించాడండి, నిందలు భరించాడండి. ఈరోజు ఎంతగా కృపగల దేవుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృప కృప అని ఎంత బాధపడతాం మనం నిజంగా. కృప అనేది పదాన్ని చేస్తాం, అదే బాధాకరంగా ఉంది. వాక్యం జ్ఞానం చేస్తుంటే అదే అనిపిస్తుంది. నాకు కూర్చున్నప్పుడు దేవుడు కృప అనేది ఒక పదం అయిపోయింది అంతే, ఒక పదంగా చూస్తున్నది. పదం కాదండి, అది దేవుని యొక్క జీవితం అండి. అది కుమారుడిగా క్రీస్తు యొక్క ఔన్నత్యమైన జీవితం. అది మన కోసం దానికోసం జీవితం. అది ఆ పదాన్ని పలకాలంటే ఆయన చేసిన కార్యం మన హృదయాల్లో రగిలింపబడాలి. ఆ కార్యం మన హృదయాన్ని తొలిచివేయాలి. ఈరోజు ఆయన కృపను మనం తిరస్కరిస్తున్నామో, ఆయన కృపకు లోబడుతున్నామో జ్ఞాపకం చేసుకుంటాం. కృప ద్వారా రక్షిస్తాడు ఆయన. దేవాన్ని కృప ద్వారా రక్షించు. రక్షించాలి? ఆయన నీ ఆత్మను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన పాపాన్ని నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన పాపం వల్ల వచ్చే మరణాన్ని నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మన బలహీనతో మన తోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాడు. మన ఇబ్బందులు శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మన కనికరం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనం విడిచిపెట్టిన దేవుడు కానే కాదండి. కానీ ఆయన సరిగ్గా గుర్తించలేక మనం ఏం చేస్తామంటే ఆయన కొన్నిసార్లు దూరస్తులుగా ఉండిపోతారని. ఈరోజు దేవుడు వాక్యం అంటుంది, కృప అయిన క్రీస్తు మన మధ్య శరీరధారిగా వచ్చాడండి. ఎందుకంటే మనం రక్షించాలని ఆశపడుతున్నాడు ఆయన, మనకి సహాయకుడు ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన, మన పట్ల కనికరం చూపించి మళ్ళీ విడిపించారైనా ఆశపడుతున్నాడు. కాబట్టి ఆయన గుర్తిద్దాం. ఆయన ఒక మనిషిగా కాదు, దేవుని కుమారుడుగా గుర్తిద్దాం. ఒక దేవుని కుమారుడు మానవుడుగా మారడానికి ఆయన చేసిన కార్యాలను గుర్తిద్దాం. ఆయన తన కోసం మన కోసం ఆయన పడ్డ విధేయతను గుర్తిద్దాం. ఆయన మన కోసం చేసిన త్యాగాన్ని గుర్తిద్దాం. ఆ కృప అనే పదంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన విధేయత ఉందండి, ఆయన తగ్గింపు ఉందండి, ఆయన ప్రేమ ఉందండి, ఆయన పెట్టిన ఆ అవమానాలు భరించిన స్థితి ఉందండి. ఇవన్నీ ఉన్నాయి దేవుల్లో. ఇందులో ఏ ఒక్కటైనా మనం అలవర్చుకోకుండా, ఏ ఒక్కటి కూడా మన జీవితం నెరవేర్చకుండా కృప 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 అనేది కేవలం నోటి నుంచి వచ్చే పదమే తప్ప అది దేవుని యొక్క జీవితము కాదు. నిజమైన కృప మనం పొందుకోలేము. ఈరోజు నిజమైన కృప పొందుకోవాలంటే ఆ కృపలో ఉన్న ఆత్మీయమైన జీవితంలో ఉన్న ఆయన అనుభవాన్ని మనం ఏం చేయాలి? మన జీవితంలో నెరవేర్చుకోవాలి. తగ్గింపు స్వభావం లేకుండా ఆయన కృప నుంచి కనికరం పొందగలమా? చెప్పండి అమ్మా. ఆయన తను తాను తగ్గించుకున్నాడు, మనం తగ్గించుకోం, ఏమీ చేయం, మనం హెచ్చించుకుంటూ ఉంటాం. మరి ఆ కృపగల దేవుడి కృపలో ఎలా సాగలుగుతాం? ప్రభు విడిచిపెట్టుకున్నాడు తండ్రిని, మనం ఏమి విడిచిపెట్టుకోమంటే విడిచిపెట్టగలుగుతాం. ఎలా సాగలం? ఆయనతో కృపలో ఎలా కనికరింపగలుగుతాం? ఎలా సహాయం పొందుకోగలుగుతాం?
ఈరోజు ఆ మాటలో ఉన్న ఆయన ఆత్మీయ జీవితాన్ని చూద్దాం. నా ప్రభు నా కోసం కృపగా ఈ లోకానికి శరీరాన్ని తెచ్చుకొచ్చాడు, ఎందుకంటే నా స్థానంలో వేలాడడానికి ఆయన. అటువంటి దేవుడి యొక్క కృపని మనం పొందుకోగలిగితే మనం ఆయన స్థానంలో ఆయన ఇచ్చిన నిత్యం. ఆయన ఆశ ఏంటంటే వారు ఎల్లప్పుడూ నాతో నివసించాలి. ఆయన ఆశదే. ఆ ఏదేదో తోట నుంచి బయటకు వెళ్ళిపోయిన మనం మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలండి? ఆయన యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయనతో సదాకాలం ఉండాలి. ఆ తండ్రి ఆశ నెరవేర్చడం కోసము ఆయన కృపగా ఈ లోకానికి మార్పు చెంది వచ్చాడు. ఈరోజు ఆయన ఆశను మనం నెరవేర్చాలంటే ఆ కృపలో ఉన్న అనుభవాల్లో కూడా మనం ఇవ్వాలంటే నడుచుకునే వారుగా ఉండాలి. కృప ద్వారా రక్షించే దేవుడు, కృప ద్వారా సహాయం చేసే దేవుడు, కృప ద్వారా కనికరించే దేవుడు. ఆయన ఆ జీవితాన్ని మనం ముందు పెట్టాడు. ఎందుకు తెలుసా? ఆ కృపకి పాత్రలుగా ఉండాలంటే ఆ మాదిరికరమైన జీవితంలో మనం కూడా సాగాలి. కృప వెంబడి కృపలో నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప దేవుడి మన దయచేయగా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి కృపలో నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఇంతవరకు నీ వాక్యంతో మాతో మాట్లాడుతూ బలపరచుకు వందనాలు స్తోత్రాలని అయ్యా. వాక్యమైన దేవుడు అనైనా ఇగోడైనా శరీరధారికనైనా కృపా సత్య సంపూర్ణంగా ముంచుకొచ్చావు తండ్రి. నిజమైతే నా కృప ద్వారా మమ్మల్ని రక్షించాలని, ఆ కృప ద్వారా మా బలహీనతలకు సహాయకుడిగా ఉండాలని, ఆ కృప ద్వారానైనా మా స్థితిగతుల్లో మా ఎందుకు కనికరం చూపించాలన్న ప్రభా, ఈరోజు నీ యొక్క జీవితాన్ని మాకు పెట్టావయ్యా. అయ్యానైనా కృపను మేము ఏదోనైనా అది ఒక మాటగా ఉచ్చరిస్తూ ప్రభా నీ కృప దయచేయమంటున్నామేమో కానైనా అయ్యా, అందులో నువ్వు పడ్డ నీ ఆత్మీయమైన స్థితిగతులు మేము గుర్తించుకుంటానైనా, వాటి ప్రకారం మేము నడుచుకోకుండానైనా, వాటిలోని అనుభవాలు మేము తెలుసుకోకుండానైనా అయ్యా, వాటిని మేము జ్ఞప్తిగా చేసుకోకుండా ప్రభా ఒకవేళనైనా గుడ్డివాడిగా ఉండిపోతున్నాము. ఇగో భర్తమై గుడ్డివాడైనప్పటికీనైనా ఆయన నిన్ను దావీదు కుమారుడిగా గుర్తించాడు. ఈరోజు మేము కూడా అయినా ఆ కృపగల దేవుని మేము గుర్తించిన సహాయం దయచేయండి. యౌనత్యాన్ని గుర్తించే యోగ్యతను మాకు దయచేయండి. ఎందుకంటే నువ్వు రక్షించడానికి సిద్ధంగా ఉన్న దేవుడయ్యా, మమ్మల్ని ఆదరించడానికి సిద్ధంగా ఉన్న దేవుడయ్యా, మమ్మల్ని కరుణించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు తండ్రి. ఒకవేళ మేము గుర్తించట్లో లోపించి ఒకవేళ నా ప్రభు వీటిని పొందుకోలేకపోతున్నామేమో, ఈరోజు నీ కృపలో మేము వెంబడి వెళ్ళడానికి సహాయం దయచేయండి. అట్టి విధంగా నేను గుర్తించే బాధ్యతను మాకు దయచేస్తే ఈ వాక్యం ద్వారా మమ్మల్ని నడిపించినారు. నీ ఒక్కరికి, కేవలం నీ ఒక్కరికి మాత్రమే సమస్తమైన మహిమాగంత ప్రభావాలు ఆరంభించుకుంటూ మా రక్షణ ప్రభు యేసు క్రీస్తు నామమున చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి.